ఊపిరి ఆడని ఇరుకు గది, 4 రాతి గోడలు, పక్క ఖైదీ ముఖం కూడా కనిపించినంత చీకటి, ఒంటరితనమే శిక్షగా, మౌనమే మరణంగా మారిన ఒక్క నరక ప్రాయం ఇది. అక్కడ ప్రతి రాయి కూడా ఒక యుద్ధం, ప్రతి తెల్లవారుజాము కూడా ఒక కొత్త హింసకు నాంది పలికే యుగం. ఆ నరకంలో బ్రతికిన వారి కళ్ళ ముందు ఒకే ఒక్క కల మెదిలేది, స్వేచ్ఛ అని. ఆ కళను నిజం చేయడానికే వారు ఇంతటి యాతనను భరించారు. మరి ఆ కళ నిజమైన నేడు మనం ఏం చేస్తున్నాం? జెండా ఎగరేస్తాం, మిఠాయి పంచుకుంటాం, ఒక సెలవు దినంగా ఆనందిస్తాం. కానీ ఆ 3 రంగుల జెండా రెప్పరెప్పలాడడానికి ముందు ఎన్నో గుండెలు మౌనంగా ఆగిపోయాయని మీకు తెలుసా? ఎందరో తల్లుల కళ్ళు కన్నీటితో ఎండిపోయాయని మీకు తెలుసా? ఆ గుండెలు ఎక్కడ ఆగిపోయాయో మీకు తెలుసా? ఇక్కడే. బంగాళాఖాతపు నీలి కెరటాలు ఇప్పటికీ తాకుతున్న ఆ ద్వీపంలోనే. పైకి చూస్తే అదో ప్రశాంతమైన స్వర్గం. కానీ ఆ మట్టిలో ఇంకా ఆరని రక్తపు మరకలు ఉన్నాయి. ఆ గోడల మధ్య ఇంకా ప్రతిధ్వనిస్తున్నటువంటి ఆర్తనాదాలు ఉన్నాయి. ఇది అండమాన్. ఇందాక నేను చెప్పిన ఆ ఇరుకు గది ఉన్నది కూడా ఇక్కడే, ఈ జైలులోనే. దీని పేరు వింటేనే ఒకప్పుడు గుండె వణికిపోయేది. దీనినే కాలాపాని అని పిలిచేవారు. నల్ల నీళ్లు దాటి వెళితే తిరిగి రావడం అనేది కేవలం కల మాత్రమే. స్వాతంత్రం అనేది ఒక్క రోజులో పుట్టలేదు కదా. అది ఇక్కడ ఈ ఇరుకు గదుల్లో, ఈ రాతి గోడల మధ్య వేళ్ళూనుకుంది. నేటి తరం ముఖ్యంగా మొబైల్లో స్వేచ్ఛగా మాట్లాడే, స్వేచ్ఛగా ప్రయాణించే, స్వేచ్ఛగా కలలు కనే తరం కదా. ఈ మూలాలను తెలుసుకోవాల్సిన అవసరం ఈ తరానికి ఎంతైనా ఉంది. ఎందుకంటే స్వేచ్ఛ అనేది వారసత్వంగా వచ్చింది కాదు, రక్తంతో సంపాదించుకున్నది. ఈరోజు మనం వెళ్తున్నది ఒక టూరిస్ట్ స్పాట్కి కాదు, మన స్వాతంత్రపు వేర్లు ఎక్కడి నుంచి వచ్చాయో చూపించే ఒక సజీవ చరిత్ర పుటకు. సెల్యులర్ జైలు లోపలికి నడవండి మన పొలిటికోస్తో పాటు. రాతి కట్టడం, ఇనుప నియమాలు, ఈ జైల్లో జరిగేదంతా ఇదే. 1906లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ జైలు నిర్మాణాన్ని పూర్తి చేసింది. 7 రెక్కలు లేదా విభాగాలు, 693 గదులు, ప్రతి గది కూడా ఒంటరిగా తోటి ఖైదీ ముఖం కూడా కనిపించకుండా డిజైన్ చేయబడింది. దీన్నే అంటారు సెల్యులర్ జైల్ అని. ఒంటరితనమే శిక్షగా మలిచినటువంటి ఒక క్రూరమైన ఇంజనీరింగ్ అద్భుతం ఇది. ఇక్కడ శిక్ష అనుభవించిన వారు సాధారణ నేరస్తులు కాదు. వీరు తమ మాతృభూమి కోసం ఆయుధం పట్టని వీరులు. ఆయుధం పట్టిన వీరులు కూడా ఇక్కడే ఉన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన ధిక్కార స్వరాలు. కొబ్బరి నార నుంచి తాడు తీసే కఠినమైన పని, రోజుకు 30 పౌండ్ల నూనె తీయాలనే అసాధ్యమైన లక్ష్యాలను పెట్టేవారు. ఆ లక్ష్యం కనుక చేరకపోతే కొరడా దెబ్బలు తప్పేవి కాదు. గోడకు వేలాడదీయడం, తిండి లేకుండా బంధించడం, మనిషిని మనిషిగా కాక ఒక యంత్రంగా మార్చే ప్రయత్నమే అది. ఈ గోడల మధ్య ఒక పేరు ప్రత్యేకంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆయనే వినాయక్ దామోదర్ సవార్కర్. 2 యావజ్జీవ శిక్షలు, 50 ఏళ్ళు. ఒక మనిషి జీవిత కాలానికి 2 రెట్లు ఎక్కువ శిక్షే పడింది. ఊహించగలరా? అసలు ఆ చీకటి గదిలో ఒంటరిగా రోజులు లెక్క పెడుతూ గడిపే ఆ నరకయాతను సవార్కర్ ఎక్కడా ఆగలేదు. గోడలపై ముళ్లతో, బొగ్గు ముక్కలతో కవితలు రాశారు. తన కలం లాక్కున్న తన ఆలోచనలు ఎవ్వరూ ఆపలేకపోయారు. ఆ చీకటి గది ఆయనకు రచనా సాలగా మారింది. సావర్కర్ ఒక్కరే కాదు, బటుకేశ్వర్ దత్, ఉల్లాస్కర్ దత్తో పాటు ఎందరో పేరు తెలియని వీరులు ఈ నేలపై తమ యవ్వనాన్నే బలిపెట్టారు. చరిత్ర పుస్తకాల్లో వారి పేర్లు రాయబడకపోయినా ఈ మట్టి వారి త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఇలాంటి ఎన్నో ఘటనలు చరిత్రలో పునరావృతమయ్యాయి. ఈ జైలు కథ ఒక్క రోజుది కాదు, దశాబ్దాల నిర్మాణం, వందలాది జీవితాల బలిదానం. 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం మొదలుకొని తిరుగుబాటులో పాల్గొన్న సైనికులను, పోరాట యోధులను బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారి అండమాన్కు బహిష్కరించింది. అదే ఈ దీవి శిక్షా ద్వీపంగా మారడానికి నాంది పలికింది. 1896 నుంచి 1906 వరకు సాగినటువంటి నిర్మాణ కాలంలో ఖైదీల చేతే, ఖైదీల కోసమే ఈ జైలు కట్టబడింది.
ఇటుక మీద ఇటుక పేరుస్తూ తమ సొంత శిక్షాగారాన్ని తామే నిర్మించుకున్న విషాదం. 1909, 1910లో సావర్కర్ రాక తర్వాత ఆయనతో పాటు ఎందరో విప్లవకారులు ఇక్కడికి తరలి వచ్చారు. జైలు లోపల రహస్యంగా ఒక చిన్న గ్రంథాలయాన్ని, ఒక భావజాల ఉద్యమాన్ని నడిపారు. 1933లో మహావీర్ సింగ్, మోహన్ కిషోర్ నందా, మోహిత్ మొయిత్రా వీరమరణం చెందారు. నిరాహార దీక్ష సందర్భంగా బలవంతంగా తినిపించే ప్రయత్నంలో వీరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. యావత్ దేశం ఈ వార్తతో ఉలిక్కిపడింది. 1937-38లో ఖైదీల పరిస్థితిపై దేశవ్యాప్తంగా వచ్చిన ఒత్తిడితో గాంధీజీ తానే స్వయంగా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. చివరకు చాలామంది రాజకీయ ఖైదీలను భారత్లోని ఇతర జైళ్లకు తరలించారు. 1942లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారి నుంచి ఈ దీవులను జపాన్ సైన్యం స్వాధీనం చేసుకుంది. చరిత్రలో ఇదొక వింత మలుపు. ఇక 1943 డిసెంబర్ 30న నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కూడా జరిగింది ఇక్కడే. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన తొలి భారత భూభాగంగా అండమాన్పై నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వపు కళ ఇక్కడ తొలిసారి రెప్పరెప్పలాడింది. 1969లో స్వాతంత్రానంతరం ఈ జైలును కూల్చివేయాలని భావించిన కాదు అమరవీరుల జ్ఞాపకార్థం దీన్ని ఎప్పటికీ భద్రపరచాలని నిర్ణయించారు. 1979 ఫిబ్రవరి 11న నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ దీన్ని జాతికే అంకితం చేస్తూ జాతీయ స్మారకంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ప్రతి తేదీ వెనుక ఒక పోరాటం, ప్రతి సంవత్సరం వెనుక ఒక త్యాగం. ఈ చరిత్రను తెలుసుకోకుండా స్వేచ్ఛను నిజంగా అర్థమే చేసుకోలేం. ఇక ఈ చరిత్ర వెనుక ఎంతో మౌన నిరసన, రక్తసిక్త సమ్మెలు జరిగాయి. 1937, 1933 మొదలుకొని ఈ జైలులో ఖైదీలు చేసినటువంటి నిరాహార దీక్షలు చరిత్రలోనే నిలిచిపోయాయి. తిండి లేకుండా, నీళ్లు లేకుండా శరీరం శిథిలమైపోతున్నా కూడా తమ డిమాండ్ల కోసం నిలబడ్డారు వారు. కొందరు ఆ దీక్షలోనే ప్రాణాలు కూడా కోల్పోయారు. వారి కడసారి శ్వాస కూడా వందే మాతరం అనే నినాదంతోనే ఆగింది. ఆలోచించండి, ఆకలితో నకనకలాడే శరీరం, బలహీనమైన చేతులు, కానీ లోపల మాత్రం ఆరని అగ్ని. అదే నిజమైన దేశభక్తి, అదే నిజమైన ధైర్యం. ఈరోజు అదే నిశ్శబ్ద సాక్షిగా మన ముందు నిలిచింది. ఈరోజు సెల్యులర్ జైలు ఒక జాతీయ స్మారక చిహ్నంగా మిగిలింది. ఇక్కడి ప్రతి ఇటుక ఒక కథను చెబుతుంది. ప్రతి తుప్పు పట్టిన ఇనుప కడ్డీ ఒక త్యాగాన్ని గుర్తు చేస్తుంది. మనం ఈరోజు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నామంటే దానికి కారణం ఈ గోడల మధ్య మగ్గినటువంటి ఆ వేలాది గుండెలు. స్వాతంత్రం అంటే ఒక కేవలం సెలవుదినం మాత్రమే కాదు, అది ఎందరో అమరవీరుల రుణం. సెల్యులర్ జైలు మనకు గుర్తు చేస్తుంది స్వేచ్ఛ ఉచితంగా రాలేదని, దాని వెనుక ఎన్నో కన్నీళ్లు ఉన్నాయని, రక్తం ఉందని, ఎన్నో ఒంటరి రాత్రులు గడిపిన క్షణాలు ఉన్నాయని. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక్క క్షణం మనం కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఆ ఇరుకు గదుల్లో బందీలుగా ఉన్న ఆ వీరులను తలుచుకోండి. నేటి తరం ఈ చరిత్రను అస్సలు మర్చిపోకూడదు. మర్చిపోతే మన వేర్లని మనమే కోల్పోయినట్టు కదా. వారి త్యాగానికి మనం ఇచ్చే నిజమైన నివాళి ఏంటి? ఈ చరిత్రను తెలుసుకోవడం, తర్వాతి తరానికి చెప్పడం, మన దేశాన్ని గౌరవించడం, ప్రేమించడం. జై హింద్, వందే మాతరం. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పొలిటికోస్. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.